ప్రజల యొక్క పోరాటం మూలంగానే ఇక్కడ వస్తుంది. మన స్వాతంత్ర పోరాటం చేస్తేనే స్వాతంత్రం, తెలంగాణ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇది బీసీల యొక్క ఖచ్చితంగా చెప్పాలంటే బీసీ పోరాటము. దీన్ని ఆటోమేటిక్గా ఏదో ఒక పార్టీ ఓన్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పోతుందో ఏమన్నటువంటిది ఒక భయం వచ్చేసేసింది. రాహుల్ గాంధీ యొక్క కష్టమా అని దాన్ని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా క్రెడిట్ షుడ్ గో టు రాహుల్ గాంధీ. బీజేపీ గవర్నమెంట్ వీపీ సింగ్ గవర్నమెంట్ నుంచి విత్డ్రా చేసింది. గవర్నమెంట్ పడిపోయింది. వీపీ సింగ్ గవర్నమెంట్ పడగొట్టిండ్రు. బీజేపీ వీపీ సింగ్ గవర్నమెంట్ పడగొట్టింది. వాళ్ళ సాయంతోనే గవర్నమెంట్ నడిచింది. మీరు ఈ ఉద్యమం తీసుకుంటారా అని అన్న బీజేపీ ఈ భారతదేశం లోపల ఈ రాజ్యాంగము వలస రాజ్యాంగము, పాశ్చాత్య రాజ్యాంగము, అతుకుల బుంక రాజ్యాంగము, ఇందులో భారతీయతే లేదు. దీన్ని మేము మార్చేస్తామని ఓపెన్గా అన్ని ప్రకటనలు చేశారు. ఈ భారతదేశానికి మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సామాజిక స్వాతంత్రము, ఆర్థిక స్వాతంత్రము రాలేదు. కేటూను ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇవాళ గత 15 రోజుల నుంచి భారతదేశంలో కులగణన గురించి చాలా విస్తృతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కేటూ న్యూస్ యాజమాన్యం రాజ్కుమార్ గారు ఈ విషయం గురించి విశ్లేషణ కోసం నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మనం ఈ కులగణన గురించి మనం చూస్తే అంతకంటే ముందుగా జనాభా సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ అదనంగా కూడా దాటిపోయింది. ఈ జనాభా లెక్కలు కాకపోగా దీంతో పాటు కులగణన అనేది చాలా కాలం నుంచి చేయాలనేటువంటి అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి వాయిస్, అన్ని వర్గాల నుంచి వస్తున్నది. అనుకోకుండా సడన్గా గత 3 రోజుల క్రితం ప్రధాని మోడీ గారు ఈ కులగణన చేపడతాం సెన్సెస్తో పాటు, అంటే సెన్సెస్తో పాటు, అంటే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామన్నారు. సో ఇది ఏ విధంగా మనం దీన్ని చూడవచ్చు? మనకు ముఖ్యంగా కులగణన అనేటువంటి విషయము భారత స్వాతంత్ర పోరాటం నుంచే బ్రిటిష్ వాళ్ళే స్టార్ట్ చేశారు. మనకున్న చారిత్రక లెక్కల ప్రకారము 1881లో బ్రిటిష్ ప్రభుత్వమే కులగణన స్టార్ట్ చేసింది. అప్పుడున్న పోరాటాలలో ముఖ్యంగా 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో మేము నిమ్న వర్గాల వాళ్ళము, స్వాతంత్రం వచ్చినా కూడా మాకు రాబోయే స్వాతంత్రంలో మాకు రాజకీయ హోదా కావాలి, తర్వాత సామాజిక గౌరవం కావాలనే పేరుతో ప్రభుత్వాన్ని అనడం మూలంగా మన భారతదేశంలో 1931లో లాస్ట్గా కులగణన జరిగింది. సో భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరాలకు కులగణన జరుపుకునే క్రమం లోపల మొన్న 2011 వరకు ప్రతి సంవత్సరము కులగణన కాకుండా సెన్సెస్ వచ్చినాయి. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కలు వస్తున్నాయి. మనకు 47లో అయిన తర్వాత 50 నుంచి ప్రతి 61, 71, 81 ఇట్లా లెక్కలు వస్తున్నాయి. లాస్ట్గా మనకు 2011లో సెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కులగణన అనేటువంటిది రావటానికి ముఖ్య కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పోరాట మూలంగా ఎస్సీ కులాలకు వాళ్ళకు ఒక 15% రిజర్వేషన్లు ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో ఇటు స్టేట్ గవర్నమెంట్లో అన్ని రంగాలలో, అంటే రాజకీయ రంగం లోపల, తర్వాత విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల అన్ని రంగాలలో 15% వస్తున్నాయి. కాబట్టి అప్పుడు భారత రాజ్యాంగ పరిషత్తులోనే నిమ్న వర్గాలు అన్నారు. అప్పుడు కులాలు అనే పేరు లేకుండా కులాలు అని అంటే ఒక షెడ్యూల్ క్యాస్టే ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. అప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ లెక్కలు ఉన్నాయి. కాబట్టి మరి నిమ్న వర్గాలకు కూడా రావాలనే ఉద్దేశంతో 340 ఆర్టికల్ లోపల మరి భారతదేశంలో కూడా నిమ్న వర్గాలకు, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఓబీసీలు అంటున్నామో వాళ్ళకు కూడా రాజకీయపరమైనటువంటి ఓబీసీలలో కూడా చాలా సామాజికంగా కొంత మెయిన్గా ఎస్సీలకేమో అంటరానితనం ఆధారంగా వచ్చినాయి. ఓబీసీలకు కూడా అనుకున్న లెవెల్లో సామాజిక న్యాయం లేదు.
అనే దాని మీద ముఖ్యంగా నెహ్రూ ఉన్నప్పుడు 1953 లోపలనే ఈ అంటే కాకా కాలేకర్ కమిటీ వచ్చింది. దాంట్లో కూడా ఏంటి ఇండైరెక్ట్లో కులగణన అంటే భారతదేశంలో ఉన్న బీసీలకు ఇటు రాజకీయ పరంగా ఇటు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎస్సీల వలె కొన్ని హక్కులు కలిగించడం అనే పాయింట్ మీదనే ఈ సెన్సెస్ వచ్చినాయి. సెన్సెస్ను విచిత్రం ఏంటంటే ఈ సెన్సెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాదాపు అర్ధ శతాబ్దం వరకు 52 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ 51లో 1953 కాకా కాలేకర్ కమిటీ వేసి 56లో పాపం చాలా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అందులో తేడా ఏమొచ్చిందంటే ఖచ్చితమైనటువంటి కులగణన జరగలేదు అనే పాయింట్ మీద 1961లోనే నెహ్రూ ఏం చేశాడంటే మీరు ఓబీసీలకు రిజర్వేషన్ కావాలంటే ఇటు ఉద్యోగ విద్య రాజకీయ రంగాలలో 1961లోనే ఏ రాష్ట్రము ఆ రాష్ట్రము మీరు సర్వే చేసేసుకొని వాళ్ళ సామాజిక స్థితిగతులను చేసేసుకొని మీరు రిజర్వేషన్లు ఇచ్చేసుకోండి అనే క్రమం చేశారు. కానీ మరి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2010 లోపల దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశారంటే సెన్సెస్లో కలపలే. 2011 సెన్సెస్లో కులగణన జరగలేదు. సెన్సెస్లో కులాన్ని గురించి ఒక్క వర్డ్ కులాన్ని గురించి ఒక పదం పెడితే వచ్చేసేది. వాళ్ళు ఏం చేసిండ్రు 5,000 కోట్ల ఖర్చు పెట్టి మన్మోహన్ సింగ్ పట్టం ప్రైవేట్ సర్వే చేయించారు. ప్రైవేట్తో ఏకంగా 5,000 కోట్లు ఖర్చు అయినాయి. అప్పుడు బీజేపీ గవర్నమెంటు చాలా గట్టిగా వాదించింది. మీరు 1,000 కోట్ల రూపాయలు తగలబెట్టి ఏమీ చేయలేదు అనే దాని మీద పోయింది. దాని తర్వాత మెయిన్గా మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నదో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఓబీసీల రిజర్వేషన్ మీద 27% రిజర్వేషన్ వచ్చేసింది. ముఖ్యంగా మరి మోడీ గవర్నమెంట్ మొన్న మేము సెన్సెస్తో ఎందుకు కొడతామంటే ఖచ్చితంగా పార్టీ ఏదైనా కానీ గత పోయినసారి 2024 ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ఎప్పుడైతే వెనుకబడిపోతుందో కాంగ్రెస్ ఎప్పుడైతే వాళ్ళు సెంట్రల్లో పవర్ పోతున్నారో రాహుల్ గాంధీ గారు దాదాపు సంవత్సరం పాటు భారత్ జోడో యాత్ర దాదాపు దక్షిణాన ఉత్తరాన అన్ని రాష్ట్రాలు తిరిగి మేము ఖచ్చితంగా సెన్సెస్లో భాగంగా మేము కులాన్ని ఇంక్లూడ్ చేస్తాము, బీసీలకు వాళ్ళకు తగిన న్యాయము మండల్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో యాక్చువల్గా 1980లో బీపీ మండల్ సర్వే చేసినప్పుడు అది మొరార్జీ దేశాయి 1976 లోపల అంటే ఓబీసీల రిజర్వేషన్ కోసం భారతదేశంలో ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం కావాలంటే అసలు వాళ్ళ స్టేటస్ ఏంది, సోషల్ స్టేటస్ ఏంది, ఉద్యోగాల స్టేటస్ ఏంటి, రాజకీయ స్టేటస్ ఏంది అనేటువంటిది దాంట్లో 80లోనే 4 సంవత్సరాల తర్వాత బీపీ మండల్ 2 సంవత్సరాలు కష్టపడి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అప్పుడున్నది ఇప్పుడేమో కులగణనని మోడీ అంటున్నారు. అప్పుడు మరి ఎల్కే అద్వానీ గారు ఆయన మండల్ రిపోర్టు 80 లోపలనే ఆయన విపి సింగ్ గారు 27% ఎప్పుడైతే డిక్లేర్ చేశాడు మేము ఇస్తామని విపి సింగ్ గవర్నమెంటు మేము బీసీలకు 27%, 27 కూడా కాదు అప్పటి లెక్కల ప్రకారం 40% ఇస్తాము, మండల్ రిప్రజెంటేషన్ ప్రకారము 51% బీసీలు ఉన్నారు, 40% అన్ని స్థానాలలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఇవ్వాలని 31 పాయింట్లతోని మండల్ కమిషను విపి సింగ్కు ఇచ్చింది. ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటే ఎల్కే అద్వానీ వారు కమండల్ యాత్ర మొదలుపెట్టాడు. దేశమంతా తిరిగిండు ఎల్కే అద్వానీ గారు మండల్ రిపోర్ట్ను ఎట్లా నువ్వు అమలు చేస్తావని ఎల్కే అద్వానీ దేశం మొత్తం తిరిగిండు. దాదాపు కొన్ని రాజస్థాన్లో తర్వాత పంజాబ్ లోపల మధ్యప్రదేశ్ లోపల ఉత్తరప్రదేశ్ లోపల అప్పటి లెక్కల ప్రకారం దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు. సెల్ఫ్ ఇమ్యులేషన్ చేసుకున్నారు. ఈ భారతదేశం లోపల ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటా పోతే మేమేమి కావాలి, అదొక పెద్ద భారతదేశంలో ఒక పెద్ద మండల్ వర్సెస్ కమండల్ చాలా పెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమాన్ని పోయిన తర్వాత లాస్ట్కు మరి కన్సీరామ్ గారి యొక్క పెద్ద పోరాటం ఏంటంటే బోట్స్ క్లబ్ ఢిల్లీ లోపల 45 రోజులు 10,000 మందితో ఆయనకు అల్టిమేటం ఏమి ఇచ్చిండంటే కన్సీరామ్ గారు
కనిశరామ గారు ఇచ్చినది స్లోగన్ ఏంటంటే అద్వానీ గారు విపి సింగ్ ప్రధానమంత్రి, ప్రధానమంత్రి విపి సింగ్ ప్రధానమంత్రి. ఎందుకంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వీళ్ళంతా నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు ఉన్నారు, విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నారు. దాదాపు 26 పార్టీలతో అయ్యి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆయన ఈయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే మండల్ కమిషన్ లాగు కరో నైతో కుర్చీ ఖాళీ కరో, మండల్ కమిషన్ లాగు కరో నైతో కుర్చీ ఖాళీ కరో, నువ్వు దిగిపో అని కన్షిరాము ఒక 40 రోజులు బోట్స్ క్లబ్ ఢిల్లీ లోపల పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు కమండల్ ఉద్యమంలో 100 మంది చనిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి 27% రిజర్వేషన్తో అమలైనా కూడా దాన్ని కోర్టులకు వేసింది. పూర్తి స్థాయిలో అమలు బీజేపీ గవర్నమెంట్ విపి సింగ్ గవర్నమెంట్ నుంచి విత్డ్రా చేసింది, గవర్నమెంట్ పడిపోయింది. విపి సింగ్ గవర్నమెంట్ పడగొట్టిండ్రు, బీజేపీ విపి సింగ్ గవర్నమెంట్ పడగొట్టింది, వాళ్ళ సాయంతోనే గవర్నమెంట్ నడిచింది. మీరు ఈ ఉద్యమం తీసుకుంటారా అని అన్న బీజేపీ ఇవాళ అదే బీజేపీ కులగణన ఎందుకంటున్నారనంటే వాళ్ళు ఇంకొక విషయము, మేము పోయినసారి 2004 ఎలక్షన్లకు ముందు మరి ఈ ధ్వజం ఉన్నది కదా అమిత్ షా మోడీ ధ్వజము, మేము 300 కాదు 400 సీట్లు మేము తెచ్చుకోబోతున్నాం. 400 సీట్లు 300 కాదు 400 సీట్లు మేము రాబోయే ఎలక్షన్లో తెచ్చుకుంటున్నాము. ఈ భారతదేశం లోపల ఈ రాజ్యాంగము వలస రాజ్యాంగము, పాశ్చాత్య రాజ్యాంగము, అతుకుల బుంక రాజ్యాంగము, ఇందులో భారతీయతే లేదు, దీన్ని మేము మార్చేస్తామని ఓపెన్గా అన్ని ప్రకటనలు చేశారు. రాహుల్ గాంధీ యొక్క కష్టమాని దాన్ని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా క్రెడిట్ షుడ్ గో టు రాహుల్ గాంధీ. దేశం మొత్తం మీద ఆయన ఓపెన్గా చెప్పిండు, మా ప్రభుత్వం వస్తే మేము కులగణన చేస్తాము, ఓబీసీలకు న్యాయం చేస్తాము, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్లో పెడతాము అని అన్నారు. సరే ఈ కులగణన ద్వారా రాబోయే రోజుల్లో ఈ సమతుల్యత లేని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కూడా సమానత్వం లేదు, ఒక కింది స్థాయి పెద్ద స్థాయి అని అనగారిన వారని అనేక రకాల వ్యత్యాసాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ కులగణన ద్వారా ఈ అసమానతలు తొలగిపోయడానికి ఎలాంటి చర్యలు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు తెలియనంత వరకే ఇంకా అసమానతలు చాలా ఉన్నాయి. రేపటినాడు ఎలా దీన్ని పరిష్కరించే మార్గంలోకి వెళ్తారు? భారత అంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న దాదాపు 284 మంది 160 రోజులు చర్చించిన క్రమంలో మనకు పీఠికను రాశారు, ప్రవేశిక రాశారు. ప్రియాంగులోనే ఈ భారతదేశానికి మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సామాజిక స్వాతంత్రము ఆర్థిక స్వాతంత్రము రాలేదు. భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థనే కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సో ఏ కులము దగ్గర ఎంత ఆర్థిక స్తోమత ఉన్నది, ఇప్పటికీ మీరు లెక్కలు తీసినట్టు ఏదుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోపల, ఆఫీస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ లోపల, ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ లోపల దాదాపు 70% ఐఏఎస్ క్యాడర్ మొత్తము ప్రిన్సిపల్ సెక్రటరీసు. దాదాపు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో 60 శాఖలు ఉంటాయి. 60 శాఖలలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న స్పెషల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు అందరూ కూడా బ్రాహ్మలు. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీ పాలిటీషియన్ నో ఇట్. దీన్ని బట్టి ఇప్పుడు రేపు పొద్దున ఇది చెప్పేదంతా అబద్ధం అని అంటున్నారు. ఈ లెక్కలు తీసినట్టేది ఉంటే ఓపెన్గా ఎవరి వాటా ఎంత, రాజకీయంగా మీరెంతమంది ఉన్నారు, ఉద్యోగాలలో మీరు ఎంతమంది ఉన్నారు, క్లాస్ 4 లోపల ఏ కులము ఎక్కడెక్కడ కూర్చున్నది అనేటువంటిది లెక్కలు వస్తే ఇది ఇంకోటి సెన్సస్ రావటం మూలంగా ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ కాబట్టి ఇప్పుడు వాళ్లకు రాజకీయ పరంగా రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు వచ్చేస్తాయి. మా హక్కు మాకు కావాలనేటువంటి ఒక వాయిస్ వస్తుంది. సో ఈ లెక్కలు ఉండటం అనేటువంటిది ఒకవేళ అనుకున్నా కూడా కాంగ్రెస్ ఎందుకు అది తీసుకున్నది? ప్రైమ్ మినిస్టరు నెహ్రూ గారు ఉన్నంతసేపు కాకా కాలేకర్ కమిటీని పక్కకు పెట్టిండు. దాని తర్వాత 80లో ఇందిరాగాంధీ వచ్చింది.
ఇందిరాగాంధీ అంటే బీపీ సింగ్ కంటే ముందు ఆమె ఉన్నది. ఆమె 77లో ఈ గొడవల మూలంగానే ఇది ఎమర్జెన్సీ పెట్టడం మూలంగానే ఆమె కూలిపోయింది. సో మరి ఆమె పోయిన తర్వాత ఆమె కూడా ఏమీ తీసుకోలేదు కదా. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎవరు ఏమి చేసినా, ఇటు కాంగ్రెస్ చేసినా ఇటు బీజేపీ చేసినా రాజకీయ లబ్ధి ఎంతో కొంత పొందాలనేటువంటి దాంట్లో వీళ్ళేం ప్రేమ కొద్ది చేస్తలేరు. భారతదేశం అంతా ఉద్యమాలు నడుస్తున్నాయి, భారతదేశం అంతా ఉద్యమాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్కి గెయిన్ చేసుకోవాలి, గెయిన్ చేసుకోవాలి. ఓపెన్గానే మొన్న ఇబ్బంది అయింది కదా, మాకు 400 సీట్లు అంటే 210కి 240కి కుదించబడ్డారు. రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లలో ప్రతిసారి వాళ్ళకున్న సర్వేల ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ లబ్ధి పొందబోతున్నది. ఇక్కడ తెలంగాణ లోపల వాళ్ళు అసెంబ్లీ లోపల తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పోయి రాష్ట్రపతి దగ్గర కూర్చున్నది. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవాలా. కాబట్టి ఇది ఒక క్లైమాక్స్లో పడి ఉన్నది. కాబట్టి ఇష్యూ ఇచ్చింది. రేపు 26 లోపల వాళ్ళకు మరీ కావాల్సింది ఏంటంటే జమిలీ ఎన్నికలకు పోవాలి అనేటువంటిది ఒక దాన్ని ఉన్నది. సో జమిలీ ఎన్నికల మీద అన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అన్ని వ్యతిరేకంగా చెప్తారు. కానీ అన్ని పార్టీలు కొనగల చేయమంటున్నాయి. జమిలీ ఎన్నికల్లో అన్ని వ్యతిరేకించినాయి. కానీ కులగణ మీద అన్ని పార్టీలు, చిన్నోడు చిట్టుకోడు పెద్దోడు, దాదాపు భారతదేశం లెక్కల ప్రకారము మన ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం భారతదేశంలో 1700 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒక 5-6 నేషనల్ పార్టీలు తప్ప రిజిస్టర్డ్ పార్టీలని, రికగ్నైజ్డ్ పార్టీలని 1700 మంది పార్టీలు, ఒక్కొక్క 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒక్క ఎంపీ ఉన్నాయి. సో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి రేపు రాజకీయంగా దేశం మొత్తము ఎక్కడికక్కడ బీసీలు ఉద్యమాలు బీసీలు ఉద్యమాలు చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఎప్పుడు పోయినసారి మేము రాజ్యాంగాన్ని రాస్తాము, ఏది హిందూ సమాజము మతాన్నిగా పెట్టుకొని అటు పాకిస్తాన్ బూచి చూపో, ఇటు ఆఫ్ఘనిస్తాన్ను బూచి చూపే, ఒక చైనావాన్ని బూచి చూపో, అర్బన్ నక్సలైట్స్ తీవ్రవాదాన్ని బూచి చూపే ఏదో ఎలక్షన్లు పొందాలని ఎంత ప్రయత్నం చేసినా 400 అనుకుంటే 240కి వచ్చినాయి. సో దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటిది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వము దాని వెనుక ఓటు రాజకీయం ఉన్నా ఖచ్చితంగా బీసీలకు కాస్త హెల్ప్ జరుగుతుంది. రాజకీయ లబ్ధి కోసం 100% వస్తే రేపు పార్లమెంటు లోపల 42% ఖచ్చితంగా ఎంపీల పూర్తిగా ఈ కులగణ ద్వారా భవిష్యత్తులో రాజకీయాల్లో సమూల మార్పులు వస్తాయి. ఖచ్చితంగా సమూల మార్పులు, ఖచ్చితంగా మా వాటా ఉన్నది. అది కింది స్థాయి నిజంగా బీసీలో అనగాబడుతున్నటువంటి ప్రజలకు న్యాయం చేకూరుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల యొక్క పోరాటం మూలంగానే ఇక్కడ వస్తుంది. మన స్వాతంత్ర పోరాటం చేస్తేనే స్వాతంత్రం, తెలంగాణ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇది బీసీల యొక్క ఖచ్చితంగా చెప్పాలంటే బీసీ పోరాటము. దీన్ని ఆటోమేటిక్గా ఏదో ఒక పార్టీ ఓన్ చేసుకుంటుంది. కాంగ్రెస్కు పోతుందో ఏమన్నటువంటిది ఒక భయం వచ్చేసేసింది. దాన్ని ఆయన డిక్లేర్ చేసిండు. కాకపోతే ఏంది, మొన్న సర్వే చేసినందుకు కరెక్టే. ఏది కిషన్ రెడ్డి గారు అంటున్నారు, అది సర్వే వాస్తవమే. ఎప్పుడు కూడా వాళ్ళు సర్వేలే చేస్తారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే సర్వే చేసింది. స్టేట్ చేసేదాన్ని సర్వే అంటారు. యాక్చువల్గా చేయాల్సింది ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిటీ ఆ సెన్సెస్ లోపల చేయాలి. సెన్సెస్ మనకు ఒక సెక్షన్ ఉన్నది కదా, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా, వాళ్ళు చేస్తేనే మనకు సెన్సెస్లో ఒక కాలం వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు కాదు. సెన్సెస్లో కులం అనే కాలం వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ బీసీలకు వాళ్ళకు ఖచ్చితంగా తగినంత వాటా ఇప్పుడున్న లెక్కల ప్రకారం 51% అన్నారు. ఇప్పుడు 51% వాటు ఎంపీలు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది, తర్వాత ఎమ్మెల్యేలు రావాల్సి వచ్చేస్తుంది. ఆ జమిలీ ఎన్నికల లోపల అంత గడబడి అవుతుంది. కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా లబ్ధి పొందాలి. ఆయన చేసినా ఇది ఆహ్వానించదగ్గదే. బీసీ అంటే అందరూ ఆహ్వానిస్తున్నారు. సామాజికవేత్తలు ఎవరైనా కూడా, మేధావులు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆహ్వానిస్తున్నది. కాకపోతే ఏంటంటే ఖచ్చితమైనటువంటి ఎన్యూమరేషన్ జరగాలి. ఎందుకనంటే పోయినసారి మనం తెలంగాణలో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు తెలంగాణలో 20 లక్షల ఓట్లను మాయం చేసిండు. ఆయన బిడ్డపల్లి ఓబెరాయ్ హోటల్లో చేస్తే ఆయన స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండే తెలంగాణ గవర్నమెంట్, ఆయన ఏమైనా మిస్టేక్ జరిగిందని అన్నాడు. అన్ని ప్రతిపక్షాలపై గొడవ పెడితే కొన్ని లక్షల ఓట్లే గల్లత్ అయిపోయినాయి. సో రేపు జరగబోయేదాన్ని కూడా, సో అది ఏమన్నా జరిగితే డేంజర్ అవుతుంది.